చేస్తాడనమాట. మంచి నాటకాలు రాయడు, ఏమి పైగా మాటలు మాంత్రికుడు, ఎన్ని బిరుదుంటే అన్ని బిరుదులు మా అన్నకి ఇవ్వచ్చు. నాకు కూడా స్పీడ్ బ్రేకర్ అరుణ్ సార్ నాకు పొంగు వస్తే నీళ్ళు తెలిస్తే అన్న స్పీడ్ బ్రేకర్ హోల్డ్ అని చెప్తారు. ఆ విధంగా నాకు ఈ గరుడ టీంకి అంతా కూడా మంచి సీనియర్గా వాళ్ళు అన్నిత్యం గమనిస్తూ ఉంటారు. కొంచెం ముందర పడకపోతే కానీ గమనిస్తుంటారు. సో ఇక్కడ చాలా వరకు కొత్తగా వచ్చారు, ఇంకా మనకు శక్తి పెంచుకున్నాము. మనమంతా ఫ్యామిలీ మెంబర్స్ సార్. వారానికి ఒకసారి సోమవారం మనం ఎందుకు కలవాలనుకున్నామంటే ఈ వారం అంతా ఏం చేయాలి. పోయిన వారము మామూలు వీకెండ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే వీకెండ్ వరకు జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఆదివారానికి ఎండ్ అయిపోతుంది. ఆదివారం అయిన తర్వాత కస్టమర్ మేళలో ఎంతమంది వచ్చారు, ఏ విధంగా సక్సెస్ అయ్యారు చూసిన వాళ్ళు కూడా కొనేసినారు. లాస్ట్ టైం ఫుల్ పేమెంట్ కట్టి కొనేసినారు. మన ఉప్పరపల్లిలో కూడా ఓపెన్ అయితే మనకు అంతవరకు తెలియలేదు. అది ఎప్పుడైతే రెడీ అయిందో అక్కడ ఉన్న వాళ్ళు 5 లక్షలు 6 లక్షలు పండుగ వచ్చిన వాళ్ళు, దుబాయ్ నుంచి కువైట్ నుంచి వచ్చిన వాళ్ళు పోలేదు. అక్కడ వెళ్ళి ఏదో ఈవెంట్ జరుగుతుందని చెప్పి 600 మంది దాకా వస్తే అది చూసానికి పోతే ఆటోమేటిక్గా ఫుల్ పేమెంట్ కట్టేసి బుకింగ్ అగ్రిమెంట్ 2 ట్రిప్పులు ఎత్తేసారు. అంటే ఉత్సాహం అలా ఉంటుంది. వాళ్ళకి 5-6 లక్షలు పెద్ద విషయం కాదు. అందువల్ల నేను ఏం చెప్తున్నా అంటే వారం అంతా మీరు ఫాలోఅప్ చేసుకోండి. ఆదివారం పూట వరాలు ఇచ్చేది సూర్యుడు మనకి ఎలాగైతే మనకు వరం ఇస్తాడో మనమంతా వారం అంతా కష్టపడింది ఆ ఆదివారం పూట మనం ఎవరైతే తీసుకోపోతామో ఖచ్చితంగా వాళ్ళకి ఆలోచన మారుతుంది. ఆ జనాభా ఆ సంతోషం చూసి చూడండి. మనం కూడా హోటల్ పోతే సేకరణకు హోటల్ ఉంది, అది 25 ఏళ్ళుగా సెంటర్. అది కళ్యాణి థియేటర్ దగ్గర మంచి సెంటర్ అన్నది. ఎక్కడ పోయినా ఎప్పుడు పోయినా బజ్జీలో టీ అంగిడో అది గుబురుగా ఉంటుంది. ఎప్పుడు ఆ స్పోర్ట్స్ బనోజాలు అవన్నీ కూడా ఉంటాయి వరుసగా. కానీ అన్న టీ అంగిడి కాడ ఎప్పుడు చూసినా కూడా మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు కూడా చూసినా కూడా జనాలు ఎప్పుడు ఉంటారు అక్కడ. అది ఏదో టేస్ట్ ఉంది, ఏదో విషయం అని చెప్తారు. జనాలు ఉన్న చోటుకు పోతామా